నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. యుద్ధం మొదలై దాదాపు 13-14 రోజులు అవుతుంది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏదో సామెత చెప్పినట్టు ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందన్నట్టుగా ఆ యుద్ధ ప్రభావం ఇప్పుడు భారత్ మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. రోజులలోనే, కొద్ది రోజుల్లోనే, 3-4 రోజుల్లోనే ఎక్కడా లేనంతగా విపరీతమైనటువంటి గ్యాస్ షార్టేజ్ దేశం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు అసలు అందుబాటులో లేకుండా పోయినాయి. ఈ కారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లతో పాటు హాస్పిటల్లో భోజనాలు వడ్డించడానికి కానీ రోగులకి, అలాగే ఆలయాలలో భక్తులకి ప్రసాదాలు ఉండటానికి కానీ తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. డొమెస్టిక్ సిలిండర్లు కూడా 20 నుంచి 25 రోజులు కాలపరిమితి పెంచినా అసలు టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయట్లేదు. హైదరాబాద్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు ఒకరినొకళ్ళు సిలిండర్లు అడగటం, రిక్వెస్ట్ మీద అడగటం జరుగుతుంది. ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. భారీగా కొరత, ఇంత అతి కొద్ది రోజుల్లో కొరత రావటం నిజంగా విదేశాల నుంచి రావాల్సిన ఓడలు రాకపోవటమా, ఇక్కడ ఉన్నటువంటి రిఫైనరీలు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు ఆర్టిఫిషియల్గా కొరతని క్రియేట్ చేశారా? ప్రభుత్వాలు, అటు జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కానీ, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి? ఏ రకంగా ఈ సమస్యని అధిగమిస్తారు? కేవలం గ్యాసే కాదు, మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిలు, సిఎన్జి, అలాగే ఎరువులు, యూరియా, ఇతర అనేక పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా సమస్యలు వచ్చే పరిస్థితి కనపడుతోంది. దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ కాబోతున్నాం దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు సయ్యద్ రఫీ గారు, ఏపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు, ఢిల్లీ నుంచి, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో తాడూరి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో మాట్లాడతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు నమస్తే. నమస్తే సార్. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే భయంకరంగా ఉందనే చెప్పాలి. ఆశ్చర్యంగా, మీకు హైదరాబాద్లో మీకు తెలుసు బావార్చి బిర్యానీ అంటారు. ప్యారడైజు, బావార్చి, పిస్తా హౌస్ ఇవన్నీ ఫేమస్. ఆ బావార్చి హోటల్ మూసారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న హోటల్, బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ కమర్షియల్ గ్యాస్. చాలా చోట్ల హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారు. హోటళ్ళు దాదాపు ఒక 20% హోటల్ మూతపడ్డాయని చెప్తా ఉన్నారు. ఏకంగా పత్రికల్లో మనం చూస్తున్నాం, అయోధ్య రామ్ రసోయిలోనే ప్రసాదాలు ఉండటానికి గ్యాస్ లేదని చెప్పి. వాస్తవంగా యుద్ధం మొదలై 12-13 రోజులైనా ఒక 5-6 రోజుల దాకా పెద్ద ఈ అంశం చర్చకి రాలా. మరి ఈలోపే వాళ్ళు తెలివిగా కొరత క్రియేట్ చేశారా? నిజంగా ఇది బయట నుంచి రావాల్సిన ఇవి రాకుండా, అంటే ప్రభుత్వం చెప్పటం రిఫైనరీలు ఇంకొక 10% అదనంగా గ్యాస్ ప్రొడ్యూస్ చేయమని చెప్పామని చెప్తా ఉన్నారు. ఈ నిర్ణయాల్లో జాగు జరిగిందా? సప్లై ఆగిపోయిందా? లేకపోతే ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ చేశారా తెలియదు. కానీ పుల్లారావు గారు, సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. ఏం జరిగి ఉండొచ్చు అసలు? ముందు కారణాల్లోకి వెళ్తాం, తర్వాత పరిష్కారాలు ఏంటో ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే అందరికి భయం వచ్చి ఎక్స్పెక్టేషన్స్ అంటారు, ఉద్దేశాలు జరగబోతున్నాయి అని. ధరలు కూడా పెరుగుతాయి, షార్టేజ్ క్రియేట్ చేస్తారు ఆర్టిఫిషియల్. ఇప్పటి నుంచి కాదు, ఈ ఆర్థిక వ్యవస్థ సైన్స్ లో ఉన్నది 100 సంవత్సరాలు బట్టి. ఎప్పుడైతే సప్లై దొరుకుతుంది పర్వాలేదంటే ఇదంతా మాయమైపోతుంది అంతే. సో వెయిట్ చేయాలి, 3-4 days సప్లై ఛానల్స్ అన్ని వస్తాయి. ఇది హైటప్ డిమాండ్ ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నది, ఇంట్లో సిలిండర్ ఉన్నది, కొత్త సిలిండర్, ఇంకో సెకండ్ సిలిండర్ ఖాళీగా ఉన్నది, అది ఇప్పుడు ఆ తర్వాత తెచ్చుకోవచ్చున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి బుక్ చేస్తాను, ఇంకా రాదేమో. సో ఇది ఒక 3-4 days చూడాలి. నా పాయింట్ ఏంటంటే సార్, మీరు చెప్పింది వాస్తవమే. ప్రజలు కూడా 1-2 కావాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లకి, ఇప్పుడు మామూలు సిలిండర్ కూడా అంతకుముందు కూడా మీరు చెప్పిన నార్మల్ టైంలో కూడా మీరు బుక్ చేయాలంటే 20 రోజుల తర్వాతే బుక్ అవుద్ది. అంతా ఆటోమేట్ చేశారు. నాకు ఇవాళ సిలిండర్ వచ్చి నేను రేపు పొద్దున బుక్ చేయాలంటే బుక్ కాదు సార్. డొమెస్టిక్ గ్యాస్కి కూడా, కమర్షియల్కి కూడా అలా ఒక విధానం ఉంది. దాని ప్రైస్ ఎక్కువ, దానికి ఒక విధానం ఉంది. ఇప్పుడు కూడా ఏదో టోకెన్లు ఉన్నాయి అంటున్నారు. కానీ 1-4 తీసుకుంటే హోటల్ నడవాలి, కొనేసి పెట్టుకుంటే. పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ హోటళ్ళు, అయోధ్యలో రామ మందిరం దగ్గర నుంచి హైదరాబాద్లో బావార్చి దాకా మూతబడిపోయినాయి. అంటే వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉండి దాచిపెట్టుకొని కొరత కాదు సార్, లేకనే క్లోజ్ చేస్తూ ఉన్నారు. అది సమస్య. అదే వాళ్ళ ఈ షార్టేజ్ వస్తుందని ఎవరు యాంటిసిపేట్ చేయలేదు కదా. షార్టేజ్ వస్తుంది, ఈ సిచ్యువేషన్ వస్తుందని సడన్ గా రాలేదు, వస్తా ఉన్నది నెలలు బట్టి.
మన ప్రభుత్వం జాగ్రత్త పడవలసింది పడలేదు. ఇది జరగదు అనుకున్నారు, జరిగింది. ఓకే. అంతే కదా. అది ఇది రెక్టిఫై అవుతుంది ఒక వారం రోజులు. మీరు నేనేదో అధికారంగా అంటలేదు. మీరు అది డైరెక్ట్ మీద వెళ్ళినా 2 రోజులు పర్వాలేదు అంటారా, 5-6 రోజులు. ఇది భారతదేశంలో ఇలా చేస్తారు. ఇది మన తత్వం. ఎక్కడైనా కొద్దిగా సిలిండర్లు అమ్ముకోవచ్చు, పాకెట్ మనీగా అమ్ముకోవచ్చు అని చేస్తూ ఉంటారు. బ్లాక్ మార్కెటింగ్. సప్లై అన్నాడు, కొత్త సప్లై అందిన రోజు ఎంత నార్మల్ సప్లై ఉన్నది కంట్రీలో. రిఫైనరీ దగ్గర కెపాసిటీ ఉన్నది, రా మెటీరియల్ ఉన్నది ప్రస్తుతం. జ్ఞాపకం పెట్టుకోండి. అది ఆ సప్లై చైన్ 5-6 రోజులు, వారం రోజులు పట్టొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొత్త సప్లైస్ పంపాలి, లారీలు పంపాలి, తేవాలి, అది 1 వీక్ టైం ఇవ్వాలి. సో అది జరుగుతుందని నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సప్లై ఉన్నది దేశంలో. అంటే ప్రభుత్వం కూడా ఈ నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఉపయోగించారు. ఎక్కడ బ్లాక్ చేయడానికి వీల్లేదు, బ్లాక్లో అమ్మితే చర్యలు తీసుకుంటాం, ఇలాంటి ప్రకటనలు అయితే వచ్చినాయి. కానీ అటుకి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలా? అందరూ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తీసుకోవాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ గా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా చాలా సంవత్సరాలు బట్టి. సో అన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిద్రపోతున్నారు. అలవాటు పోయింది. భారతదేశం చాలా సాఫ్ట్ గా, లగ్జూరియస్ గా జరుగుతున్నాయి. పక్క దేశాల గురించి మనం చూస్తే శ్రీలంక, పాకిస్తాన్, పాపం బంగ్లాదేశ్, ఇక్కడేమున్నది, ఇక్కడ అన్ని ఉన్నాయి. 80 కోట్లకి రేషన్లు ఉన్నాయి. అంత ఒక సేఫ్టీ అలవాటు పడిపోయాం. ఇప్పుడు నార్మల్ గా ఉంటుంది. కొద్దిగా అబ్నార్మల్ రాగానే ఇలా ఉంటుంది. నేను అనుకుంటున్నా వారం రోజుల టైంలో ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా ఎర్లియర్ కూడా అయిపోవచ్చు. సప్లై ఉన్నది. వారం కూడా టూ లాంగ్ సార్. ఎందుకంటే ఇంట్లో సిలిండర్ లేకపోయినా, హోటళ్లలో లేకపోయినా, హాస్పిటల్ ముఖ్యంగా పేషెంట్లకి భోజనం పెట్టడానికి సిలిండర్ లేకపోయినా చాలా ఇబ్బంది. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. తాడూరు గారు నమస్తే. నమస్తే. నమస్తే తాడూరు గారు, మీరు విన్నారు అంటే మనం చాలా విషయాల్లో దేశం సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ కరోనా టైంలో మనం చాలా కొత్త సమస్యలు ఫేస్ చేసాం. అప్పుడు ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడ్డాం. అప్పుడు మీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఒక పీపీఈ కిట్ లేదు, ఒక ఆక్సిజన్ సిలిండర్ లేదు, లేదంటే ఒక వెంటిలేటర్ లేవు, చాలా విమర్శలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన 4-5 ఏళ్ల తర్వాత జరిగిన సందర్భంలో కూడా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే 5-6 రోజుల్లోనే మొత్తం తిరగబడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలా ఆ వార్త వచ్చిందో లేదో, షార్టేజ్ మార్కెట్లో మొత్తం హోటళ్ళు మూతపడుతున్నాయి, హాస్పిటళ్ళు మూతపడుతూ ఉన్నాయి, ఆలయాల్లో ప్రసాదాలు పెట్టే పరిస్థితి కనపట్లే. మీరు చూస్తూ ఉన్నారు, నేను చెప్పడం కాదు, పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి చాలా ఒక గుంభనమైనటువంటి ప్రకటన, ఎక్కడా కొరత లేదని మీరు అంటున్నారు. కానీ ఎందుకు సప్లై రావట్లేదు? కమర్షియల్ సిలిండర్కి టోకెన్లు ఇచ్చారంట ఉన్నారు. ఆ టోకెన్లు పనిచేస్తున్న పరిస్థితి కనపట్ల. డొమెస్టిక్ వాటికి టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి. అంతకుముందు కూడా ఒక సిస్టమ్ ఉంది, 20 రోజులు అయ్యాకే బుక్ అవుతుంది. మధ్యలో చేసుకుందామన్న బుక్ కాదు. డబుల్ సిలిండర్ ఉంటే ఏ సిలిండర్ కాల్ సిలిండర్ 20 రోజుల తర్వాతే బుక్ అవుతుంది. ఇప్పుడు అది కూడా కావట్లేదు. అసలు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లా. 4,000కి బ్లాక్లు అమ్ముతున్నారు మార్కెట్లని పత్రికల్లో చూస్తున్నాం. హైదరాబాద్లో మీరు ఉప్పల్లో ఉంటారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బావార్చి క్లోజ్ అయిపోయింది. చిన్న చితక హోటల్ దాదాపు 20-30% క్లోజ్ అయిపోయినాయి. ఏం జరుగుతుంది? కేంద్రం అంటే సప్లై లేదా, చర్యలు ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా లేదా, ముందు చూపుతో దీన్ని అరికట్టే ప్రయత్నం జరగలేదా? ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా ఏమవుతుంది అంటే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షము, అధికార పక్షము. అధికార పక్షం అనగానే మేము స్కిన్ సేవింగ్, ప్రతిపక్షం అనగానే దుమ్మెత్తిపోయడం. అధికార పక్షాల్లో పిలిచేది వాళ్ళ జాతీయ స్థాయిలో మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు. అందుకే నేనేమంటున్నానంటే అది కాదు. ఇటువంటి సిచ్యువేషన్, నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు కానీ, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, ఇటువంటి యుద్ధ వాతావరణాల్లో ఎమర్జెన్సీ లాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ, సో మనము కొంత సంయమనంతో అధికార ప్రతిపక్షాలు ప్రజలకు విశ్వాసం కల్పించి ధైర్యంగా ఉండేటట్టు చూడాలి. ఎందుకు చూడాలి అంటే భారతదేశం 140 కోట్ల జనాభా. జాగ్రత్తగా మీరు నేను చెప్పే సెంటెన్స్ చూడండి. సీనియర్, ఇప్పుడు ఏమవుతుందంటన్నా 140 crores పానిక్. మనం ఒక జాతరలో ఏమీ జరగదు కానీ ఎక్కడన్నా చిన్న సప్పుడో ఏదో జరిగింది అని ఉట్టిగా ఏది ఎవడన్నా ఇది
ఆకతాయిలు ఏదన్నా పుకారు లేపితే. సౌండ్ చేసిన అన్న పుకారు లేపినా గానీ ధన్మన్ తొక్కిసలాట అవుతుంది. అవును. సో పబ్లిక్ ఎక్కువ ఉన్న దగ్గర, జనాభా శాతం ఎక్కువ ఉన్న దగ్గర 140 కోట్లకి ప్రతిపక్షం ఎంత బాధ్యతగా ఉండాలి, అధికార పక్షం కూడా నేను అంటున్నా. అయితే ఇప్పుడు అధికార పక్షం యుద్ధం అనేది జరుగుతుంది, ఓకే. అక్కడికి మన యొక్క ఈ రోజు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో మనం ఒక విధానాన్ని ఎంచుకున్నాం. గతంలో ఉన్నది అలీన విధానం. ఇప్పుడు ఆయన లొల్లి చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు, కానీ మొదటి నుంచి కూడా మనం మన దేశ యొక్క ఏమంటారు సార్వభౌమాధికారం కానీ లేదా మన నేను ఏమంటున్నా అంటే ఇంత సిచ్యువేషన్ లో కూడా ఇరాన్ లో భారత పడవలు వస్తే నేనేం చెయ్యను అనేది ఒకటి రాబట్టుకున్నాం మనం. రెండోది వివిధ దేశాల దగ్గర ఆల్టర్నేటివ్ అమెరికా బెదిరించిన రష్యా దగ్గర మనం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ సర్ప్లస్ మారక ద్రవ్య మన ఏమంటారు విదేశీ మారక నిల్వలు కూడా మనం పెంచుకొని కొంత మంచిగానే ఉన్నాం. వస్తే గనక మీరు అన్నట్టు ఒక 2 రోజులు 3 రోజులు షార్టేజ్ ఎందుకు వస్తుంది? ఈ డీలర్లు కొంత మేరకు కమర్షియల్ గా ఉంటారు, వాళ్ళు ఆవురావురు ఉన్నట్టున్నది ఇండియాలో. వాళ్ళకి మొదటి నుంచి ఒక అలవాటు, ఇటువంటి పాండిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రూపాయి చేసుకుందామనే ఉద్దేశం, వానికి దేశం పట్టదు ప్రజలు పట్టరు, అట్లా తయారైపోయినారు సమాజంలో. రెండోది ఏంటి, దీనికి తోడుగా ప్రజలు ఇవాళ నా డ్రైవరు దాంట్లో ఆల్రెడీ నాకు 100 కిలోమీటర్లు తిరిగే డీజిల్ ఉంది సార్, నేను డీజిల్ పోసుకురావాలి. ఎందుకు అంటే అరే అంతటా పోతున్నారు సార్, మనము అందరు పోసుకుంటారు, మా వేరే డ్రైవర్లు చెప్పారు మనం కూడా ట్యాంక్ ఫుల్ చేసుకొని రావాలన్న. నువ్వు రోజు నింపుకునేదేమో ఒక 100 కిలోమీటర్లు ఎంతో నింపుకుంటావు, నువ్వు ఇవాళ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని మాట్లాడుతున్నాను. సో నేనేమంటున్నా అంటే ఏమవుతుంది దానివల్ల, మా దగ్గర మల్లాపురంలో ఒక పెట్రోల్ పంప్ లో మొత్తం అయిపోయింది ఒకటేసారి. అయిపోయినాక వాడిని లారీ రానికి టైం పడుతుంది. రాగానే ఏమైనా సిచ్యువేషన్, అరే షార్టేజ్ ఉంది, అది ఆ పెట్రోల్ పంప్ బంద్ అయిపోయింది అంటే ఇంకో పెట్రోల్ పంప్ దగ్గర కురుకు అనేది పుకారు లేచింది. అందరు ఎవరిదాళ్ళు రోడ్ల మీద. నేనేమంటున్నా శాస్త్రీయంగా, నేను ప్రాక్టికల్ గా ఒక సామాన్య జీవితంలో మనం చూస్తున్నటువంటిది, నేను ఉంటున్నటువంటిది మా సీనన్న దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి. ఇటువంటి సిచ్యువేషన్లలో ఏంటి అంటే ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ కొంతమేర నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మా సోదరులు మళ్ళా నా మీద దుమ్మెత్తిపోస్తారు. సో కొంత మేరకు మనం సంయమనంతో ఒక బాధ్యతతో మన కంట్రీలో ఎటువంటి అలజడులు లేకుండా ఇటువంటి సిచ్యువేషన్ లో భారతదేశం గ్రేటర్ అనేటట్టు ఉంటూనే ప్రజలకు వచ్చిన సమస్యల మీద వారు సూచనలు ఇవ్వాలి. ఇంకా గిట్ల చేస్తే బాగుంటది, ఏంది ట్రంప్ను తిరితే బాగుంటదా, ఓకే తిడదాం, రష్యా బంద్ చేయ, ట్రంప్ ఇంకా సీరియస్ తీసుకొని ఏమన్నా చేస్తే మనకు లాభం అవుతుందా, లేదు రష్యాను తిడదామా లేకపోతే ఇరాన్ తిడదామా, ఇది కాదు కదా ఇప్పుడు కావాల్సింది. మెల్లగా ఈ సందులో ఈ యుద్ధ వాతావరణంలో మన ఆయిల్ మనం ఎక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుందామా, మన కంట్రీ. మీరు చెప్పిన మాట కాదు సార్, మీరు తాడూరు గారు, నేను మిమ్మల్ని లెక్కలకు తాడూరు గారు నేను మిమ్మల్ని తాడూరు గారు, నేను ఎందుకు రాజకీయాలు ఈ పక్క పెడదాం. ప్రభుత్వం డిక్లేర్ చేసిన విషయాలు గతంలో 20-25 రోజులకి సరిపడానే మనకి ఆయిల్ రిజర్వ్స్ ఉండేవి. బీజేపీ వచ్చిన తర్వాత 70 రోజులకి సరిపడా పెంచామని చెప్పారు. ఇది మొదలై 4-5 రోజులు కూడా కాల, వారం కూడా కాల. మరి ఆ రిజర్వ్స్ ఉండుంటే ఈ పరిస్థితి ఎందుకు అనేది నెంబర్ 1. నెంబర్ 2, పోనీ సప్లై ఏమన్నా ఆగిందంటే అమెరికా తిట్టినా తెచ్చుకున్నారా, అమెరికా పర్మిషన్ ఇస్తే తెచ్చుకున్నారా పక్క పెడితే రష్యా నుంచి వస్తుంది. ఇరాన్ కూడా అనుమతి ఇచ్చింది హర్మూజ్ గుండా మన నౌకలు రావడానికని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సప్లై కూడా మనకేం ఆగినట్టు కనపడలా. మన దగ్గర ఆల్రెడీ 70 రోజులకు ఉన్నాయా, 20 రోజులకు ఉన్నాయా, రిజర్వ్స్ 10 రోజులకు ఉన్నాయా, ఎంతున్నా కూడా మనకి షార్టేజ్ రాకూడదు. కానీ షార్టేజ్ స్పష్టంగా ఏదో 4 కొని పెట్టుకోవడం కాదు, పెద్ద పెద్ద హోటళ్ళే మూతపడ్డాయి. అయోధ్య రామాలయం మూతపడి, భోజనాల శాల మూతపడింది. షార్టేజ్ కనపడుతుంది ఏదో. నేను మళ్ళీ చెప్తున్నా సామాన్య పరిభాషలో చెప్తున్నా. ఒక 1-2 days ఈ సిచ్యువేషన్ లేదంటే పానిక్ అయ్యారు ప్రజలు. ఓకే, ఎందుకైనారంటే సరే మీడియా వార్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఊహించుకొని కావచ్చు. గతంలో గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడల్లా మనకు ఆయిల్ రేట్లు పెరగడం కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఇవన్నీ కూడా నార్మల్ గా. ఒక్క నిమిషం, ఎవరో మరి సరే నేనేం అయితే ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజలు ఏం చేసినారంటే మన దగ్గర ఇమీడియట్ గా ఉన్న నిల్వలన్నీ అయిపోయినప్పుడు ఏంది, ట్రాన్స్పోర్ట్ లో కనీసం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మళ్ళా ఇమీడియట్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటది. రెండోది ఇగో ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళ పీరియడ్ యూపీఏ గవర్నమెంట్ ఈ లైన్ మా మోడీ గారి ఫోటో పెట్టి
గ్యాస్ అంతా ఇగో ఇట్లా లైన్లు కట్టిరు మధ్యప్రదేశ్ లో అనగానే మీ అమ్మో, ఇక్కడ మోడీ గారు కూడా తక్కువ తిన్నాడు, ఆయన నాగాడు, ఆయనే ప్రతిపక్షాల ముందు విమర్శించడం మొదలు పెడతాడు. మళ్ళీ మీరే వాళ్ళు విమర్శించొద్దు అంటారు. అట్లీస్ట్ ఈ 2 రోజులు ఆపాలి అంటున్నా రాజకీయాలు. ఓకే, మోడీ గారు ఆపాలి, ముందు మోడీ గారే పెట్టారు అన్నారు కదా. మామూలు దేశం కాదు కదా, 140 కోట్ల ఎస్, జనాభా ఉన్నది కదా. అది అన్ని సందర్భాల్లో గుర్తు పెట్టుకుందాం సార్. 140 కోట్ల అన్ని జనాభా. సందర్భాల్లో నేను ఏమంటున్నా, అన్ని సందర్భాల్లో బిగ్ డిబేట్. ఎస్, మనతో రియాజుద్దీన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. రియాజుద్దీన్ గారు నమస్కారం. నమస్కారం. రియాజుద్దీన్ గారు, అంటే ఈ జాతీయ స్థాయిలో ఇదేదో ప్రభుత్వాలు పాలసీస్ వీటిలోకి నేను ఎక్కువ వెళ్ళట్లేదు, కానీ వాళ్ళ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ అక్కడ తెలుగుదేశం. వాళ్ళది ఎంత బాధ్యత ఉందో మీది కూడా అంత బాధ్యత ఉంటుందా? అంటే ఈ షార్టేజ్ ప్రజలు సఫర్ అవుతున్నారు, గ్యాస్ దొరకదు. ఇప్పుడే తాడూరు గారు చెప్పారు, పెట్రోల్ కూడా అది పుకార్లా ఒక చోట అయిపోతే జనంలో కొంత ప్యానిక్ ఉంటుంది. అసలు సప్లైకి సంబంధించి స్పష్టంగా ఉన్నదా? బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా? ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నదా? ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడి ఈ బ్లాక్ జరగకుండా చూస్తే సమస్య లేదు, దొరుకుతుంది బాగానే అంటే మళ్ళీ ఆగిపోతారు జనం. అది రానప్పుడు ఈ గందరగోళం ఉంటుంది. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, యా, డిజాస్టర్ ఏర్పడినప్పుడు అంటే సహజంగా అంటే ప్రకృతి సిద్ధమైన డిజాస్టర్ ఏర్పడినప్పుడు మనం ఏం చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఏర్పడ్డ డిజాస్టర్ అయితే అది కృత్రిమమైన డిజాస్టర్, అంటే మానవులు నిర్మించుకున్న డిజాస్టర్ యుద్ధ రూపంలో. కానీ సహజంగా ఈ డిజాస్టర్ ని అంటే ఈ వైపరీత్యాన్ని మనం ఊహించే అవకాశం మనకు ఉంటుంది. ఊహించినప్పుడు ఏ ప్రభుత్వాలైనా సహజంగా ప్రిపరేషన్ అంటే సంసిద్ధతను మనం వ్యక్తపరచాలి, సంసిద్ధంగా ఉండాలి. వాస్తవంగా యుద్ధం స్టార్ట్ అయ్యి 13 రోజులు అయింది మనకి. యుద్ధానికి ముందు పరిస్థితులు కూడా మనకు తెలుసు. యుద్ధానికి 24 గంటల ముందు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఏ దేశం అయితే ఆరంభించిందో ఆ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చారు ఆయన. ఇవన్నీ వాస్తవాలు, అంటే చెరిపేస్తే చెరగంది కదా చరిత్ర, వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి కనీసం ప్రధానమంత్రి గారి స్థాయిలో ఒక ప్రిపరేషన్ జరగాల్సి ఉంటే భారతదేశంలో. ఎందుకోసం అంటే తాడూరి శ్రీనివాసరావు గారు ఒక విలువైన మాట అన్నారు, మిగతా దేశాలకు మనకున్న తేడా ఏంటంటే మన దేశం విశాలమైన జనాభాతో కూడుకున్న దేశం. అయితే ఈ రోజు మనం ఈ వేటినైతే మనం సమస్యలుగా మనం చూస్తున్నామో అవన్నీ కూడా మన దేశానికి సంబంధించిన సహజమైన వనరులు కావు. గ్యాస్ మన దగ్గర అవసరాలకు సరిపోయే గ్యాస్ లేదు. క్రూడ్ ఆయిల్ మన దేశంలో అవసరాలకు సరిపోయే క్రూడ్ ఆయిల్ మనం ఉత్పత్తి చేసుకోవాలి, మన దగ్గర ప్రొడక్షన్ లేదు, అట్లాంటి వనరులు లేవు. కాబట్టి ఇవి చాలా క్లియర్ గా విదేశాలకు సంబంధించిన దిగుమతుల మీద ఆధారపడే అంశాలు మాత్రమే ఇవి క్లియర్. ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన విషయాలను ప్రిడిక్ట్ చేయడంలోనే గవర్నమెంట్ యొక్క ఇంటెలిజెన్సీ అంటే గవర్నమెంట్ యొక్క క్రియాశీలత మనకు కనిపిస్తా ఉంది కదా. దూపైతే బావి తవ్వుకునే అనేది రైట్ ప్రిన్సిపల్ కదా. అడ్మినిస్ట్రేటర్ హ్యాస్ టు నీడ్ ఫోర్ సైట్, ముందు ఏం జరగబోతుందని విజయం చేయడమే కదా. అది జరగలేదు కదా, మనకు క్లియర్ కనబడతా ఉన్నది కదా. ఇక్కడ గ్యాస్ సంబంధించిన విషయాల్లో మనం చాలా కాలం నుంచి ఒక పెద్ద ప్రణాళిక తీసుకున్నాం. అదేంటంటే ఇరాన్ నుంచి గ్యాస్ పైప్ లైన్ తీసుకొద్దాం అనుకున్నాం. మధ్యన పాకిస్తాన్ అడ్డుకుంటా పాకిస్తాన్ కూడా కన్విన్స్ సందర్భాలు కూడా మన దేశానికి ఉన్నాయి. అంత గొప్ప దేశం మన దేశం, చరిత్ర చెప్పే క్రమంలో, విదేశీ వ్యవహారాలు చెప్పే క్రమంలో. అట్లాగే క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన విషయాలు మనం ఇదే రష్యా దగ్గర నుంచి కనుక సప్లై మనకు కనుక కంటిన్యూ అయితే బహుశా దాని మీద చర్చ మనం చేసే అవకాశం ఉండకపోయింది. ఎందుకంటే రష్యా నుంచి భూమార్గం ద్వారా కూడా మనం వచ్చే అవకాశం ఉంది. రష్యాకు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి, తాలిబాన్ కు సంబంధించిన వ్యవస్థ వాళ్ళ ప్రజలు భారతదేశానికి రీసెంట్ గా మోడీ గారు గవర్నమెంట్ చర్చలు జరిపే సందర్భాలు ఉన్నాయి మనకి. ఎందుకు ఈ రోజు క్రూడ్ ఆయిల్ మీద చర్చ చేస్తున్నాం? మనం ఇరాన్ నుంచి తెచ్చే క్రూడ్ ఆయిల్ ని వద్దన్నారు, చేతులు పెట్టుకున్నాం, జీవుజుర్ అన్నాం. రష్యా నుంచి తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ వద్దన్నారు, జీవుజుర్ అన్నాం. ఈ రోజు రష్యా పోయింది, ఇరాన్ పోయింది, పోయిన తర్వాత అయిపోయింది, యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి సరే సహజంగా ఇది వాస్తవమే కదా. రేపు నిజంగా కనుక రష్యా నుంచి ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించుకోవడం సాధ్యం కానప్పుడు వెనుజులా నుంచి తెప్పించుకోవడం ఏమైందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాము. ఆ విషయాలు కూడా చర్చించాం గతంలో కూడా. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ గా లేదా మానవ సంబంధమైన లేదా మానవులు క్రియేట్ చేసిన ఈ ప్రకృతి ఈ వైపరీత్యం ఏదైతుందో, ఇప్పుడున్న యుద్ధ రూపంలో వైపరీత్యం ఏదైతుందో, దానికి సంబంధించిన మెజర్మెంట్స్ వేయడంలో, విజయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా. ఇది పార్టీ కార్యకర్తగాను పార్టీ ప్రతిగా మాట్లాడమే కాదు, ఈ రోజు రైటిస్ట్ ఐడియాలకు సంబంధించి అనేక మంది కూడా ఇదే విషయాలు చెప్తా ఉన్నారు. లెఫ్టా రైటా సెంట్రిస్ట్ అనే కాదు. ఇప్పుడు ఎందుకంటే యుద్ధం అనేది ఎక్కడో జరగట్లేదు, సరే మన వంటింట్లోకి వచ్చింది కదా, గ్యాస్ రూపంలో వచ్చింది కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, కేంద్ర ప్రభుత్వం 1-2 days సెటిల్ చేస్తా అనేది. అది వాస్తవంగా ప్రజలు భావించట్లేదు. ఎందుకు భావించట్లేదంటే
కేంద్ర ప్రభుత్వం డేట్లు ఎక్స్పాండ్ చేసింది కదా, గ్యాస్ బుక్ చేసే డేట్స్ 20 రోజుల నుంచి 25 days రోజులకు నుంచి పెంచారు. ఇంకా 5 రోజులు పెరిగింది కదా. అవును. అంటే క్లియర్ గా దర్ ఇస్ ఇండికేషన్ కదా, మనం దీని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అవును. ఒక సూచిక వచ్చింది కదా. అట్లాగే మనం వెంటనే మనం చట్టాలను తీసుకొచ్చాము, చట్టాలను మనం పట్టుకొచ్చాము. చట్టాలను కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చిందంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనే ఒక ప్రిడిక్షన్ ని ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చాయి కదా. అంటే క్లియర్ గా సడన్ గా 1-2 days లో ఇవి వచ్చింది, ప్రజలు ప్యానిక్ అయినా కాదు, ప్రజల ప్యానిక్ వెనుక వాస్తవాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్ సార్, ఇది మీరు చెప్పిన పాయింట్ యాక్సెప్ట్ చేస్తాను. కానీ రియాజ్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు, ఈ అంశాలు మీరు మాట్లాడండి, పార్లమెంట్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అవే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. కానీ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ మన దగ్గర ఉన్న నిల్వలకు సంబంధించి ఇప్పుడు ఈ గ్యాస్ డీలర్లు కానీ ఈ సప్లై కానీ కేంద్ర ప్రభుత్వం ఈ నిత్యావసర సరుకుల చట్టం తీసుకొచ్చింది, ఎవరు బ్లాక్ చేయడానికి వీల్లేదు. దాని ఎన్ఫోర్స్మెంట్ మరి కేంద్ర ప్రభుత్వమే చేస్తుందా, ఇక్కడున్న గ్యాస్ డీలర్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయా? అంటే నిజంగా లేక ఈ పరిస్తుందా? బ్లాక్లో అమ్ముకుంటున్నారు కమర్షియల్ సిలిండర్ 4,000 అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్, దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు చాలా కీలకమైన విషయం చెప్పారు సార్. అంటే మీకు కూడా, అంటే మీరు కానీ ఉన్న పెద్దలందరూ కూడా విజ్ఞులు, వాళ్ళు కూడా చెప్పేందంటే ఎగుమతుల దిగుమతుల మీద ఆధారపడ్డ ఇప్పుడు మన క్లియర్ దేశానికి సంబంధించిన వనరుల మీద కాదు, ఎగుమతులు దిగుమతులు అనేవి భారత రాజ్యాంగం రీత్యా అధికార పంపిణీ రీత్యా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవే. మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తాను దాన్ని క్లియర్ గా. ఇక స్వదేశానికి వచ్చినప్పుడు, మన దేశానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తేనే ఇక్కడికి వస్తా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఎరువు కొరత కూడా ఎట్లా వచ్చింది సార్, కేంద్ర ప్రభుత్వం పంపిణీలో బీమా రాష్ట్రాలకు పోయినాయి కాబట్టి దక్షిణాదికి వివక్ష జరిగిందని మేము ఆరోపణ చేయడమే కాదు, తమిళనాడు చెప్పింది, కేరళ చెప్పింది, కర్ణాటక చెప్పింది, మిగతా రాష్ట్రాలు కూడా చెప్పాయి కాబట్టి కొరత వచ్చింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన విషయంలో కూడా ఏమైందంటే రాష్ట్రాలు విదేశీ ఎగుమతి దిగుమతి సంబంధించిన ఇష్యూస్ మీద, ప్రధానంగా దిగుమతుల విషయంలో కేంద్రం మీద ఆధారపడుతూ ఉంటాయి. కేంద్రం సప్లై చేయకుంటే గ్యాస్ కానీ చమురు నిల్వలు కానీ రాష్ట్రాలకు వచ్చే అవకాశం లేదు కదా సార్, అందరం ఒప్పుకోవాల్సింది కదా. ఎస్, మీరు అన్నట్టుగా ఈ లోకల్లో ప్రధానంగా ఎక్కడ బ్లాక్ మెయిల్ జరిగినప్పుడు దాన్ని ప్రజలకు చేరువ కాకుండా సిస్టమ్ ను కొలాబ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా డెఫినెట్ గా మేము బాధ్యత వహిస్తాం. ఎందుకంటే చిన్న పాయింట్ చెప్తున్నాను సార్, కీలకమైన ఇప్పుడే పార్లమెంట్ లో హర్దీప్ సింగ్ పూరి గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన చెప్తుంది కూడా డొమెస్టిక్ గ్యాస్ కి అసలు ఇబ్బంది లేదు, 100% మీకు 25 రోజులు అంటున్నారు. కానీ సమస్య ఏంటంటే అసలు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు సార్. ఇప్పుడు నాకు 25 రోజులు అయిపోయింది, టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు, ఎవరిని అడగాలి? ఇప్పుడు శ్రీనివాసరావు గారు, నిజంగా మన గౌరవ మంత్రి సింగ్ గారు చెప్పింది నిజం అనుకుంటే, ఏమీ లేదు అనవసరంగా పానిక్ అవుతాను అనుకుంటే వాళ్ళు డేట్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. అంతేగా. ఇప్పుడు ప్రజలు చాలా తెలివికల్లో కదా సార్, ఇప్పుడు మునుపట్లాగా లేదు. సోషల్ మీడియా ఉన్నది, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. ఈ రోజు మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మనకు తెలియని విషయాలు మొత్తం టోటల్ గా ప్రపంచాన్ని మొత్తం తెలిసే సందర్భాలు ఉన్నాయి. డొమెస్టిక్ మనం తెలియకుండా కూడా ఇంటర్నేషనల్ హెచ్చరికలు వచ్చే సంబంధాలు మనకు ఉన్నాయి. అంత వ్యవస్థితమైన కమ్యూనికేషన్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ఈ రోజు గౌరవ పెద్దలు మనకు పెట్రోలియం శాఖ ఈ సహజ వనరుల సంబంధించిన సింగ్ గారు చెప్పిన దాంట్లో నిజంగా ఆయన చెప్పిందే నిజం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ చట్టాలను ప్రయోగించాల్సి ఉంటుంది? నిజంగా సమృద్ధిగా నిల్వలు మన దగ్గర ఉంటాయి. అట్లాగే గ్యాస్ కి సంబంధించిన డేట్లు ఎందుకు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది? ఎందుకు ఒకసారి ప్రజలు ఫోన్ చేస్తే సిస్టమ్ డొమైన్ లో కొలాప్స్ కావాల్సి ఉంటుంది? ఇవన్నీ క్లియర్. అంటే వాస్తవాలు ఎస్ అగ్రి, ప్రజలను రాజకీయ పార్టీ చైతన్యంగా ఇప్పుడు సినిమా చెప్పినట్టుగా మనం పానిక్ చేయొద్దు, నాయకత్వం వహించాలి, నిదానంగా తీసుకోమని చెప్పాలి. కానీ అదే సందర్భంలో లోపాలను సరిచేసే సూచనలు కూడా తీసుకోవాలి కదా. మన ప్రజాస్వామ్య వ్యవస్థ కదా సార్ ఇది, నియంత్రిత పరిపాలన ఏమన్నా రాజకీయ వ్యవస్థ. గొప్ప ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ఎన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలినా భారతదేశంలో ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం. ఈ రోజు ముగిస్తాను సార్. అందుకోసం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి చాలా ఊందాగా సూచనలు ఇచ్చాడు, ఎక్కడ ఆవేశపడలేదు, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడినాడు. ఇంత జరిగినా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది విషాదమైన విషయం చెప్పాడు. అందులో ఏమైనా అవాస్తవికత ఉందా, అబద్ధం ఉందా చెప్తే మేము వింటాం సిద్ధంగా ఉంటాం. రైట్ సార్. రఫీ గారు, మీరు విన్నారు. ఇప్పుడు సరే, ఇక్కడ పార్టీలు ఏమైనా విధానాలు ఏమైనా ఈ చర్చ మనం ప్రభుత్వాలు స్పందించిన తీరు, ఇప్పుడు గతంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 6 ఏళ్లకి నాకు గుర్తుండి కరోనా వచ్చింది 2019, 5 ఏళ్ల తర్వాత. అప్పుడు మోడీ గారు కూడా ఒక్క పీపీఈ కిట్ లేదు ఈ దేశంలో, ఏం పరిపాలించారు, ఇప్పటిదాకా ఒక వెంటిలేటర్ లేదు, ఒక ఆక్సిజన్ సిలిండర్ లేదు, చాలా మాటలు మాట్లాడారు 5 ఏళ్ల తర్వాత కూడా. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఇది విమర్శ కోసం కాదు,
అంటే ప్రభుత్వ ప్రిపేర్డ్నెస్ ఇందాక వారు ఎవరు అన్నారు ఇంటెలిజెన్స్ అని, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనకి ట్రావెల్ అడ్వైజరీలు ఇస్తుంటారు యుద్ధం మొదలు కాకముందే, అయ్యా మీరు ఈ దేశం వెళ్ళొద్దు అక్కడి నుంచి వచ్చని ట్రావెల్, ఎందుకంటే ప్రభుత్వానికి కొంత సమాచారం ఉంటుంది. మోడీ గారు ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ నుంచి ఈయనట్టు వచ్చారు, వాళ్ళు బాంబులు వేసుకున్నారు. ఆయనకి ఎంతో కొంత సమాచారం ఉండదా? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చర్చ. ఆ ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా లేకపోయినా సహజంగా ఇలాంటి పరిస్థితులు ఈవెన్ కరోనా తర్వాత అయినా సరే అదే జాతీయ స్థాయిలో అదే ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రిపేర్డ్నెస్ ముఖ్యంగా ఇంపోర్ట్స్ కానీ, మనం చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు కాంగ్రెస్ని విమర్శించారు. అప్పట్లో 10 రోజులు కూడా నిలవ ఉండేది కాదు, మేము వచ్చాక 60 రోజులు 70 రోజులకి ఈ ఆయిల్ రిజర్వ్స్ పెంచుకున్నాం, 70 రోజులు మనకు ఒక్క షిప్ రాకపోయినా గొడవ లేదని చెప్పారు. ఇవాళ 10 రోజులు అయింది యుద్ధం మొదలై, ఈ చర్చ ఈ షార్టేజ్ అన్న పదం మొదలై 3-4 రోజులు అయింది. 3-4 రోజుల్లోనే మొత్తం గందరగోళమైన పరిస్థితి ఏర్పడి గుళ్ళల్లో లేదు, ఆ హోటళ్ళు మూసారు, హోటళ్ళ సంఘాలు సమావేశం పెట్టుకోవటం, చాలా వేగంగా ఈ సమస్య పెరిగింది. సార్ ఏపీలో ఎలా ఉందో నాకు తెలియదు, పెద్ద తేడాగా ఉండే పరిస్థితి లేదు. ఏం చెప్తారు రఫీ గారు? సార్ అందరికీ నమస్కారం. సార్ ముగ్గురు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. చెప్పండి సార్. నేను ఒకటే విషయం చెప్తా. యా, యుద్ధం ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించాయో ఇక యుద్ధం తీవ్రతరం అవుతుందని చెప్పి ప్రతి వాడు గ్రహించాడు. అంటే అందరూ అనుకున్నది ఏంటంటే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, సిఎన్జి రేట్లు పెరుగుతాయి అనుకున్నారు. అవును. కానీ ఇంతవరకు పెరగల. కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని పెంచలా. కానీ దేన్ని పెంచింది? డొమెస్టిక్ గ్యాస్ మీద 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ మీద 115 రూపాయలు పెంచింది. అంటే ఏంటి? ప్రజలకు ఏం సంకేతం వెళ్ళింది? పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ నిల్వలు లేవు, కాబట్టి రేట్ పెంచింది. అంటే గ్యాస్ మనకి దొరకడం కష్టం అవుతుంది అనేటువంటి ఒక భయం ప్రజల్లోకి వెళ్ళింది. వెళ్ళి ఎప్పుడో సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు వెంటనే రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఎప్పుడైతే రెండో సిలిండర్ బుక్ చేయడానికి ముందుకు వచ్చారో ఈ డిమాండ్ పెరిగిపోయింది. ఇవాళ విజయవాడలో కూడా పెద్ద క్యూలు నడిచినాయి ఈ గ్యాస్ సిలిండర్ కోసం. గ్యాస్ బండ్లు పట్టుకొని ఎండలో 2 గంటలు నుంచుంటే కానీ రాలేదని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. అంటే ఇది ఏమైందంటే ప్రజలు ప్యానిక్ అయ్యారు. ప్రభుత్వం ఏమంటుంది? గ్యాస్ సమృద్ధిగా ఉంది, మీరేమి కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్తూనే రేట్లు ఎందుకు పెంచారు? రేట్లు దేనికి పెంచారు? దొరకనప్పుడు బ్లాక్ లో కొంటే ఒక దేశం నుంచి కాదు, ఒక దేశంలో ఒక 100 రూపాయలు కొన్నారనుకోండి, లేదా 1000 రూపాయలు కొన్నారనుకోండి, ఆ దేశం నుంచి మనం తెచ్చుకోలేకపోతుంటే ఇంకో దేశం నుంచి తెచ్చుకుంటున్నాము 1500 పెట్టి, కాబట్టి మీకు 60 రూపాయలు ఎగస్ట్రా ఇస్తున్నాం, 115 ఎగస్ట్రా ఇస్తున్నాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ మన దేశంలో సరిపడా స్టాక్ ఉంది అంటూనే రేటు పెంచడం వల్ల వచ్చినటువంటి కన్ఫ్యూజన్ అది ఒకేసారి వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ ఇక ఎప్పుడైతే ఈ కమర్షియల్ గ్యాస్ పెంచడం, అది అందిపోవడంతో హోటళ్లు మూసేశారనే వార్తలు వచ్చేసింది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అనేక హోటళ్లు, క్యాంటీన్లు రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకునేటువంటి చిన్న చిన్న. కానీ నేను కాదు ఇక్కడే రఫీ గారు, నా ప్రశ్న ఏంటంటే పెద్ద పెద్ద హోటళ్లు నిజంగా బ్లాక్ లో కూడా కొని నడపగలిగిన స్థాయి హోటళ్లు కూడా మూతపడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్ బావార్చి అంటే మీరు చెప్తున్నారు వాటికి సప్లై ఆపేశారు. ఎందుకు వాటికి అంటే ఇక్కడ ఏమైందంటే అసలు గ్యాస్ ఎంత ఉంది, అవును, డిమాండ్ ఎంత ఉంది, కొరత ఎంత ఉంది అనేది ప్రభుత్వం స్పష్టంగా ప్రజలకు చెప్పుంటే కొంచెం బాగుండేది. ఈ ప్యానిక్ అయ్యే వాళ్ళు కాదు. అది జరగలేదు. ఇప్పుడు మన వార్తలు ఏం చూస్తున్నాం? బెంగళూరులో అన్ని హోటళ్లు, క్యాంటీన్లు, రోడ్డు సైడ్ ఉండేటువంటి చిన్న చిన్న అవి కూడా ఆగిపోయినాయి. అయోధ్యలో రామాలయంలో ఆ ప్రసాదం తయారు చేసి ఈ వార్తలన్నీ ఏమవుతాయి? ఏదో రకంగా గ్యాస్ ని మనం నిల్వ చేసుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద ఇది ఎప్పుడైతే అదుపు తప్పుద్దో మనం చూసాం కదా. ఇప్పుడు ఇండిగో సంక్షోభం మనం చూసామా? కనీసం 10 రోజులు కొనసాగింది విమానాలు రాకపోకలు నార్మల్ కావటానికి. ఎంతమంది చిక్కున్నారు, ఎంతమంది ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, పిల్లలకి పాలు దొరక్క ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం.
కరోనా తర్వాత కాదు పెద్ద ఇప్పుడే సంక్షోభం కాదు సార్, మీరు మాట్లాడుతుండగానే కేంద్రం నుంచి ప్రకటన వస్తుంది రఫీ గారు, బ్లాక్ మార్కెట్లని రాష్ట్రమే నిరోధించాలి అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్రాలకి దండిగా సప్లై వస్తుంది, స్థానికంగా డీలర్లు బ్లాక్ చేస్తున్నారు, ఆ బాధ్యత మీదే అని చెప్పి ఇప్పుడే కేంద్రం ప్రకటన మనం మాట్లాడుతుండగానే వస్తుంది. ఖచ్చితంగా అది కరెక్ట్ ప్రకటన. ఎందుకంటే కేంద్రము కోటా ఇవ్వగలదు, కానీ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రాందే. రాష్ట్రంలో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది గ్యాస్ కూడా. కాబట్టి జాయింట్ ఇది, సెంట్రల్ అండ్ స్టేట్ జాయింట్. డిస్ట్రిబ్యూషన్ స్టేట్ ది, సప్లై కేంద్రంది. ఓకే, ఇప్పుడు నేను అంటుంది అదే సార్, సప్లై సరిగ్గా వస్తే డిస్ట్రిబ్యూషన్ మీ బాధ్యత అనుకుందాం. సప్లై ఆగిపోయిందా లేదా డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లం, అది చెప్పండి. అది 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 ఎవరు చెప్పాలి సార్? మా ఆంధ్రప్రదేశ్ లో అయితే కొంత కొరత అయితే వచ్చింది. మరి అంటే సప్లై రాలేదనే కదా కొరత అంటే. అదే కొరత అంటే నేను ఇందాక చెప్పాను చూసారా, అవసరం లేకపోయినా సరే బుకింగ్ చేసుకున్నారని ప్యానిక్ అయ్యి ఇవాళ తెలంగాణ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ సమీక్ష చేస్తున్నాడు. మా దగ్గర కూడా మనోహర్ గారు సమీక్ష చేస్తున్నాడు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, యుద్ధం సెప్టెంబర్ దాకా కొనసాగుద్దని ట్రంప్ చెప్పాడు. మళ్ళీ నిన్నేమన్నాడు, నన్ను ఎప్పుడైతే రేపొద్దున ఆపుతానన్నాడు. అయితే ఎందుకన్నాడు? ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం చేసిన, ఇరాన్ ఇతర గల్ఫ్ దేశాల మీద అమెరికా స్థావరాల మీద వాళ్ళు బాంబులు వేసిన, మొత్తము ఆ దక్షిణాసియా అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడింది. దీని ప్రభావంతో చైనా గాని రష్యా గాని ఇతర అనేక దేశాలు ఇంటర్నల్ గా అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నాయి, మీరు ఆపండి అని చెప్పేసి. సేమ్ టైమ్ అమెరికా సమాజం, అక్కడ ప్రతిపక్షం కమలా హారిస్ కూడా మాట్లాడింది. అక్కడ ప్రజలు కూడా ఈ యుద్ధం వల్ల మనకేంటి ఉపయోగం, ఏం సాధించాలని చెప్పి మీరు యుద్ధం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సరే, మొన్న ఏదో సెనెట్ లో కొద్ది మెజార్టీతో గెలిచాడు, కానీ పరిస్థితులు మారిన తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ట్రంప్ మీద కూడా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఆయన కూడా పబ్లిక్ నుంచి మ్యాండేట్ ఉన్నాయి. అంటే ఎన్నిక కాదు, దాన్ని ఏమంటారు, రిఫరెండం అంటారు. ఆ రిఫరెండం లో అతను ఓడిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్ గా రాజీనామా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను మాట మార్చాడు. రెండో విషయం ఏంటంటే, ఈ హార్మూర్ జలసంధి నుంచి మన ఓడలు 2 ఇవాళ బయలుదేరి, ఒకటి బాంబేకి వచ్చేసింది, ఇంకోటి కూడా వస్తుంది. కాబట్టి ఈ ఏదైతే డీజిల్ ఆయిల్ కాదు సార్, మీరు ఏపీలో మీరు రూలింగ్ కాదు రఫీ గారు, ఏపీలో మీరు రూలింగ్ లో ఉన్నారు, మీరే చెప్పారు 2 గంటలు సిలిండర్ కోసం నిలబడ్డారని. అది సప్లై సక్రమంగా అందేట్టు చేస్తారా? మీకు రావాల్సిన సప్లై కేంద్రం నుంచి వస్తుందా? అందుకని ఇవాళ ఉన్న పరిస్థితి చెప్పాం. ఇవాళ మా ప్రభుత్వం దాని మీద సమీక్షిస్తుంది, ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షిస్తున్నారు. అంటే ఇది జాతీయము అంతర్జాతీయంతో కూడుకున్నటువంటి అంశం. ఇది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ చేయగలదు. అంటే ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఎప్పుడైతే దీన్ని ఎమర్జెన్సీ యాక్ట్ లోకి ఈ గ్యాస్ ని తీసుకొచ్చారో ప్రజలు ఇంకా పానిక్ అయ్యారు. అసలు రొటీన్ గా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉన్నాయి సార్, ప్రతి బంకులో పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నాయి. అలాగే గ్యాస్ మీద 60 రూపాయలు 115 రూపాయలు వేయకుండా బాగానే ఉండేది అంటారు. అదే అంటున్నా. అంటే ఉన్నప్పుడు గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్రం అంటుంది కాబట్టి మీరు రేటు పెంచకుండా ఉండాల్సింది. రైట్ సార్, ఈ సమస్య వచ్చేది కాదు. నేనే ఒక్క నిమిషం సార్, అంతర్జాతీయంగా ట్రంప్ మీద వచ్చినటువంటి ఒత్తిడితో యుద్ధం ఆగిపోవచ్చు. యుద్ధం ఆగిపోవడంతోనే యుద్ధం ఆగేటే కనుక ఇప్పుడే స్క్రాలింగ్ వస్తా ఉంది. మొత్తం ఇజ్రాయెల్ మీద ఇరాను లెబనాను భారీగా ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసిందని ఇప్పుడే స్క్రాలింగ్ వస్తా ఉంది. కాదు సార్, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, యుద్ధం ఆగుతుందనేటువంటి మాట ఎవరి నుంచి వచ్చింది? ట్రంప్ నుంచి వచ్చింది. యుద్ధం కొనసాగుతుందని చెప్తుంది ఎవరు? ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు, మేమేమి ఆపట్లేదని. మీరు చెప్పింది ఏంటి? ఇరాను లెబనాన్ గురించి చెప్తున్నారు. కానీ మొత్తానికి అమెరికా అనుకుంటే ఆగిపోద్ది సార్. కోరుకుందాం.
మళ్ళీ యా అమెరికాకి ఇంటర్నల్ ఒత్తిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను అతను సార్, యుద్ధం ఇస్తాను సార్. ఆపుతాడు. ఓకే, ఓకే సార్. పరిస్థితులు చక్కబడతాయి. రైట్ రఫీ గారు నేను ప్రజలు కూడా చెప్పేది శ్రీనివాసరావు గారు. వన్ సెకండ్ రియాజుద్దీన్ గారు ఒక్క సెకండ్ మీకు ఇస్తాను, ఒక్క సెకండ్ యా మాట్లాడలేమండి, రైట్ పుల్లారావు గారు ఒకసారి రియాజుద్దీన్ గారు మాట్లాడలేండి. లెట్ దెమ్ స్పీక్. నాకు చెప్పవలసింది చెప్పిస్తాను. కాదు సార్, పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు ఇక్కడ ఒక అంశం అంటే నిజంగానే పెద్ద ఈ షార్టేజీ పబ్లిక్లో టాక్ రాకముందే కేంద్రం ఈ 2 పనులు చేసింది. 20 రోజుల నుంచి 25 రోజులు డొమెస్టిక్ గ్యాస్ ఆ ప్రైజెస్ పెంచడం, తర్వాత ఈ కమర్షియల్ సిలిండర్కి టోకెన్స్ ఇస్తారు, అవి ఎట్లా పడితే అట్లా ఇవ్వరు, ఏదో టోకెన్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు. 3-4 రోజులే మొత్తం. బహుశా ఇది పెట్టడం వల్ల, ఎందుకంటే పెట్రోల్ డీజిల్కి ఇప్పటిదాకా ఈరోజు ఈవినింగ్ దాకా కూడా ఎక్కడ షార్టేజ్ అన్న మాట రాలా. సిఎన్జి కానీ పెట్రోల్ డీజిల్ కానీ మామూలుగా బంకుల్లో నార్మల్గా దొరుకుతూ ఉన్నాయి. ఎవరంతా తాడూరు గారు చెప్పారు కానీ బహుశా మరి పొద్దు నుంచి అది కూడా మొదలైందో నాకు తెలియదు. నేను ఈవినింగ్ వరకు గమనించింది అయితే ఆ గొడవ రాలా. ఇది డిస్ట్రిబ్యూషన్లో ఈ డీలర్లు బ్లాక్ మార్కెట్ డబ్బుల కోసం క్రియేట్ చేసింది అయితే ఖచ్చితంగా దాని ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వెంటనే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. బట్ ఈ పేరుతో వీళ్ళేమో సప్లై రాలేదని, వాళ్ళేమో మేము పంపించాం బ్లాక్ జరుగుతుందని ప్రజలతో ఆడుకుంటే ఎట్లా? దీనికి అంత తప్పకుండా మంత్రులకి ప్రభుత్వాలకి బాధ్యత ఉన్నది. అక్కడ మన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రియాజుద్దీన్ గారు చెప్పేది అంతా మోడీ. మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు ఏదో వీళ్ళంటారు, ఆయన టీడీపీ మన రిప్రజెంటేటివ్ మిత్రుడు, ఆయన మొత్తం వరల్డ్ గ్లోబల్ సినారియో ఇచ్చారు. ట్రంప్ రిజైన్ కూడా చేస్తూ నేను అనుకుంటున్నా వారి ముగ్గురు చెప్పింది కరెక్టే. ఎవరో మంత్రుల్ని తీసి పారేయాలి. ఫ్రాంక్ గా చెప్తున్నా. ఎందుకు తీయాలంటే ఇదంతా కేపబుల్ పీపుల్ కాదు. ఏదో పొలిటికల్ గా టికెట్లు తెచ్చుకుని గెలిచి తైతకలాడి చెప్పుకున్నవాడు. అదే హర్దీప్ పూరి చాలా మంచోడు, కానీ ఏంటి ఆయన చేసేది? ఫ్రాంక్ గా చెప్తున్నా, చాలా మంచోడు, ఎవరికి కుళ్ళోడు కాదు, కానీ అన్ఫిట్. అలాగే మనం 2 రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చామనుకో, ఇంకా మనం ఏమన్నా అంటే వాళ్ళు డిఫెండ్ చేయాలి, అది ఏమన్నా తీసి పారేయాలి. ఇన్ఎఫిషియన్సీ కదా. ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీ, మన పార్లమెంటరీ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇదే ఇంగ్లాండ్ లో అయితే తీసేస్తారు. 5 ప్రధానమంత్రులు 6 సంవత్సరాలు తీసి పారేశారు. ఇక్కడేంటి ఎవరు తీయలేరు. మీరు ప్రధానమంత్రి చుట్టూరా తిరిగి, ముఖ్యమంత్రి చుట్టూరా తిరిగితే ఎవరు తీస్తాడు? సో ఇది అక్కడ ప్రాబ్లం. ఆఫీసర్స్ చేయగలరు ఈ పని. సెక్రటరీ సివిల్ సప్లైస్ కి ఆర్డర్ ఇచ్చేస్తే అన్ని చేసేస్తాడు. సెక్రటరీ పెట్రోలియం కి ఢిల్లీలో చెప్తే అన్ని చేస్తాడు. ఫారెన్ సెక్రటరీకి అప్పచెప్తే అన్ని చేస్తాడు. అన్ని తెలిసిన సమస్యలు కదా. సో అది మెయిన్ వీక్నెస్. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు నాది కాదంటూ అది మరి పెద్దలు అందరూ ఇలాగ అంటున్నారంటే నేను ఏం చెప్పాలి? సో నేను ఎప్పుడు పొలిటికల్ పనిష్మెంట్ ఉండాలి, లేకపోతే దేనికి వీళ్ళకి ఎంత హోదా ఇచ్చి, బంగ్లాలు ఇచ్చి, కాన్వాయిలు ఇచ్చి కాదంటున్నారా మీరు? డెఫినెట్ గా సార్, కాదంట్లా, అంతే కదా అంటున్నాను. కాదంట్లేదు, తీయాలి వెంటనే పిలిచి అక్కడే నేను నీ పరిస్థితి బాగోలేదు గెటప్ అని చెప్పాలి. ఎవరు చెప్తారు? సో ఇలాగే మీరు బాధపడండి. కానీ నా వ్యూ ఏమిటంటే తప్పకుండా 1 or 2 days, ఎందుకంటే సప్లై చూసి చెప్తున్నాను. హర్దీప్ పూరి గారు టర్బన్ చూసి చెప్పట్లేదు, ఆయన ఏది తలపాక్ చూసి చెప్పట్లేదు. ఆయన అసలు సప్లై 1 or 2 days తప్పు అసెస్మెంట్ చేశారు. గల్ఫ్ వార్ వస్తున్నప్పుడు ఇది ముయ్యరు అని అందరూ బెట్ చేశారు. దాంట్లో కూడా ఒక మ్యాజిక్ ఉన్నది. ఈ షార్టేజ్ ఎవరికి లాభం వస్తుంది? అంతే కదా. స్పాట్ బయింగ్ లో ఎవరు అమ్ముతున్నారు? అంతే కదా. ఎవరైతే ఆయిల్ కింగ్స్ ఉన్నారో వాళ్ళే అమ్ముతారు కదా. $40 వాళ్ళ మీద ఉన్నది. ఒక 500-600 వాళ్ళు క్రూడ్ తో ఉన్నాయి. స్పాట్ బయింగ్ అంటారు. అక్కడే కొంటున్నారు $90కి $100. వాళ్ళు బిలియన్స్ చేసుకున్నారు. సో ఇదంతా దాంట్లో ఉన్నది. మనకి 2-3 days 4 days. నా ప్రశ్న ఏంటంటే సార్ పుల్లారావు గారు, అంటే మీరు చెప్పింది 2 అంశాలు. ఒకటి, ఇది 2-3 రోజులు సద్దుమణగాలనే కోరుకుందాం. వారం రోజులు అన్నారు. 2-3 రోజులు ఎక్కడ పాపం మీరు ఆ టైంకి భోజనం చేశారో లేదో నాకు తెలియదు. లేదు, చేశారో లేదో కూడా తెలియదు. పాపం మీ యాత్రకు చూస్తే మీరు ఇవాళ చేయలేదేమో అనుకుంటున్నా. నా ప్రశ్న ఏంటంటే 2 అంశాలు. ఒకటి, మామూలుగా ఇట్లాంటప్పుడు శ్వేతపత్రం ప్రభుత్వం ప్రకటించడం అంటారు. అంటే అసలు కేంద్రం నుంచి మన దగ్గర ఇన్ని నిల్వలు ఉన్నాయి, నథింగ్ టు వర్రీ, ఇంత స్టాక్స్ ఉన్నాయి,
ఎక్కడన్నా బ్లాక్ చేస్తే ఈ నెంబర్ అలా ఏదైనా ఒక ప్రెస్ నోట్ లాంటిది వచ్చే అవకాశం ఉందా? నెంబర్ 1. 2, మీరు అన్నారు గతంలో మనకి అనుభవాలు ఉండేవి, ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా ఈ షార్టేజీ, ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్ వీటిని చాలా వరకు దాన్ని హౌ టు బ్రేక్ అన్నది మన ఆఫీసర్లకి ప్రాక్టీస్ ఉండేది. ఈ మధ్య కాలంలో పెద్దగా ఈ చర్చ లేదు, బ్లాక్ మార్కెట్ అవుతుంది, షార్టేజీ గొడవలు లేవు. దీన్ని ఎన్ఫోర్స్ చేయడంలో కూడా అధికారులకి మీరు అన్నట్టు అలసత్వం, ఆ ఫారిన్ సెక్రటరీలో టాప్ లెవెల్ ఆఫీసర్స్ ఇది ఎలా చేయాలో అర్థం కాక కూర్చున్నారా? అయితే ఇది కొద్దిగా ఎవరు నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి కూడా ఉన్నది, ప్రభుత్వాల్లో మొదలకు వచ్చినోడు తలకాయ తీసేస్తారు. మంచి ఐడియాస్ వచ్చాడు, వీటిని తీసే బాగా డెవలప్ అవ్వాడు అంటారు. ఎవరో మిగతా మంత్రులు బాగా డెవలప్ అవ్వాడు అంటే ఇది బాగా తీసేస్తారు. సో మాట్లాడకుండా కూర్చుంటే ఎవరు ఏం చేయరు, అది పరిస్థితి. రైట్, రియాజుద్దీన్ గారు చెప్పండి. చాలా అంశాలు రఫీ గారు కూడా మాట్లాడారు. గో హెడ్. శ్రీనివాసరావు గారు, అంటే దేశ ప్రజలకి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన విషయం కూడా ఒకటి ఉంటుంది సార్. అదేంటంటే జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని మనకు ప్రావెర్బ్ ఉంటుంది. న్యాయం లేట్ గా జరిగినప్పుడు న్యాయం జరగనట్టు, ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయం. బేసికల్ గా ఇప్పుడు ఇద్దరి మీద ఒక చారిత్రక బాధ్యత ఉంది సార్. ఇప్పుడు చర్చ సంబంధించిన ఇష్యూనే మాట్లాడుతున్నాను. ఒకటి, గౌరవ ప్రధాని మోడీ గారు, వారిని ఇరాన్ ఇష్టపడుతుంది, ఇజ్రాయెల్ ఇష్టపడుతుంది, అమెరికా ఇష్టపడుతుంది, ప్రపంచంలో అన్ని దేశాలు ఇష్టపడతాయి. భారతదేశ ప్రధానమంత్రి కాబట్టి ఆయన చెప్పుకున్నారు నాకు అన్ని దేశాలతో సత్సంబంధాలు అని. గౌరవ ప్రధాని మోడీ గారు ఒక్క మాట అటు ఇజ్రాయెల్ కు, అమెరికాకు, ఇరాన్ కు చెప్పినా కూడా బహుశా యుద్ధం తప్పే అవకాశం మనకు ఉండేదేమో. కానీ ఆయన మాట్లాడే సందర్భంలో మాట్లాడకపోవడం అనేది బాధాకరం. రెండో విషయం ఏంటంటే, ఆయన రఫీ గారికి సూటిగా ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నారు. ఏంటంటే, ఈ రోజు వారు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిలబడేది తెలుగుదేశం పార్టీ మీద కదా సార్. తెలుగుదేశం పార్టీ జరిగితే ప్రజల్లో కూలిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం కేంద్రానికైనా, కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు కదా, సీనియర్ ముఖ్యమంత్రి, మోడీ గారి కంటే కూడా సీనియర్, మొత్తం టోటల్ గా చాలా సీనియర్. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన నాకు తెలిసి నేను అనుకుంటుంది సరే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన సీనియర్. ఒక్కసారి ఉపద్రవం రాబోతా ఉన్నది, ఒకసారి వెళ్ళి జర చెక్ చేసుకోమండి అని చెప్పి కేంద్రానికి సూచన ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలి కదా. నేనేమంటున్నానంటే, మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడినప్పుడు తప్పేవాడైతే సార్, మాట్లాడకుండా ఉండోలే తప్పైతే కదా. అలా మోడీ గారు మాట్లాడినా మనందరం తప్పని కొట్టేవాళ్ళం. ఎందుకంటే మనకు బయట ఏమున్నా కూడా ఇంటర్నల్ విషయానికి వచ్చినప్పుడు మనందరం భారతీయులం. ఆపరేషన్ సింధూర్ అప్పుడు అందరం కూడా కలిసి సపోర్ట్ చేస్తాం కదా. సింధూర్ అయిపోయినాక ఫెయిల్యూర్ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనం. కానీ ఇప్పుడు నేపథ్యంలో మోడీ గారి మౌనం ఎందుకు ఈ ప్రశ్న నేను లేవనెత్తున్నా అంటే సార్, నేను ఈ యుద్ధం జరగడానికి కొన్ని గంటల ముందు యుద్ధం ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో అక్కడే ప్రధానమంత్రి గారు ఉన్నారని బేసిక్ ఇష్యూ. మనల్ని బాగా అలర్ట్ చేయాల్సి ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో పరిస్థితి చెప్తాను సార్. నేను ఇంతకు చెప్పారు, స్టార్ హోటల్స్ ఎఫర్ట్ పెట్టడానికి అవసరమైతే గ్యాస్ ధర 22 వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఈ రోజు ఏం చేస్తారు, ఎక్కడెక్కడ మూసేస్తారు. అంటే సప్లై లేనప్పుడు వాడు ప్రపంచం ఇరాక్ పోయితే కొట్టుకోలేడు, సత్యంగా విషయాలు కాబట్టి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను విషయాన్ని, ఈ రోజు ఇంత సఫరింగ్ వచ్చేంత వరకు కూడా ఉపేక్షించడం అనేది. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం రాత్రి మాట్లాడుతున్నాం కాబట్టి రేపు పొద్దుడికి 14 రోజులు అవుతుంది, ఇంకొక రోజు అయితే 15 రోజులు అవుతుంది. అంతకుముందు వారం రోజు ఇది అవుతున్నది. యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ప్రధానమంత్రి గారికి పూర్తిగా అది ఉంది, ఆయన మాట్లాడాలి. పోనీ ప్రధానమంత్రి గారికి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి దేశాన్ని మొత్తం జాతీయ సమగ్రతను కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోవడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు. కాబట్టి వీళ్ళు తెలిసి మాట్లాడట్లేదా, ఉపేక్షించి మాట్లాడుతున్నారా, లేదా మనం అనుకున్నట్టు అమెరికాకు భయపడి మాట్లాడలేదు. ఇప్పుడు మేము ఎందుకు మూడో మాట మాట్లాడాల్సి వస్తుందంటే, వీరు మాట్లాడే అవకాశమే తీసుకుంటే బహుశా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా డిఎంకే లాంటి పార్టీలకు కానీ గౌరవ ప్రధాని మోడీ గారి మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడే అవకాశం మాకు ఉండకపోయింది. వాళ్ళు మాట్లాడకపోవడం వల్లనే ఈ రోజు ఈ సమస్య వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తున్నాం. ఎందుకు మాట్లాడలేదంటే, ట్రంప్ మాట్లాడదని అన్నాడు కాబట్టి మాట్లాడేది మేము అభిప్రాయపడుతున్నాం. నిజంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకు రాజకీయ విమర్శకు మాకు అవకాశం ఉండకపోయేది. ఏది ఏమైనా సార్, ఏది ఏమైనా కూడా నేను కేవలం రాజకీయ కోణంలో చూడట్లేదు. ఇప్పటికైనా కూడా మళ్ళీ చెప్తున్నాను సార్, ఇప్పుడు ఇవాళ సరే ఇప్పుడు ఏదో ఇండియా హర్మూజ్ జలసంధి నుంచి 2 పడవలు వచ్చాయనే వార్తకు మళ్ళీ నెగటివ్ వార్త కూడా మళ్ళీ ఇంకో అర్ధగంట క్రితం కూడా నేను మీడియాలో చూశాను. వాళ్ళు మళ్ళీ ఏదో భారత్ కి సంబంధించిన ఇష్యూస్ లో మళ్ళీ ఇరాన్ ఏదో అది ఉందని చెప్పేసి వాస్తవాలు అవాస్తవాలు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఊహాగానాల మీద మాట్లాడడం అంతర్జాతీయ పరిణామాల మీద సరి అది కాదు. కానీ నేను మాత్రం చెప్తున్నాను సార్, అంతర్జాతీయ
అంశాల్లో నేను పరిశోధన చేశాను నేను. ఎస్ ఎస్ నేను చెప్తున్నది మనం న్యూట్రల్ గా ఉండే రోల్ అనేది చాలా గొప్ప రోల్ సార్. అవును గౌరవ ప్రధానమంత్రి గారు న్యూట్రల్ గా ఉండాలనే ప్రకటన ఏదైతే ఉందో దాన్ని ఆహ్వానించాను. ఆ, కానీ వారు చేసే ఇజ్రాయెల్ ప్రకటన ఏదైతుందో ఓకే భారతదేశానికి ఇమేజ్ మొత్తం పొడగొట్టి ఓకే న్యూట్రల్ ఇమేజ్ నుంచి భారతదేశాన్ని పక్కన పడేశారు. యా దీంతో ఏ దేశాలైతే మనకు సహకరించాలో ఓకే నిజాయితీగా సహాయం చేస్తున్న దేశాలు కూడా మన పట్ల అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితికి ఓకే నెట్టివేయమంటారు. ఓకే దీన్ని భారతీయ జనతా పార్టీకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా దేశ ప్రజలు మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మీరు ఒక సూచన చేశారు ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ కానీ ఉమ్, మిగతా విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే ఈ రోజు అవును భారతదేశంలో ఏ రాష్ట్రం జరగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణలో ఇమీడియట్ గా పౌర సంబంధాలకు సంబంధించిన అధికారులను పిలిపించి ఓకే. ఏం చేయాలో దానికి సంబంధించిన చర్యలు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటిగా తీసుకొస్తారు. అది కూడా మీ ద్వారా రైట్ ప్రయత్నం సార్ చేస్తున్నారు. రైట్ సార్ తాడూరి గారు ఒక పాయింట్ అంటే నిజంగా కానీ ఇప్పుడు ఈ పాయింట్ నాకు నిజంగా ఆశ్చర్యం ఎందుకంటే ఐటీసీ గ్రూప్ హోటల్స్ మధ్యాహ్నం ఈ బఫే లంచ్ పెట్టి ఆపేశారు సార్. అంటే వాళ్ళు ప్రెస్టేజ్ వాళ్ళకి ఒక బ్లాక్లో కొనగలరు 3,000 20,000కైనా కొనగలరు నడుపుతారు వాళ్ళకి ఇబ్బంది రాదు. అసలు చాలా చోట్ల పైప్ లైన్లే ఉంటాయి పైపుడ్ గ్యాస్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లా హైదరాబాద్లో మీకు తెలియదు కదా. ఇలాంటి హోటళ్ళు హెవీ రష్ ఉండే హోటళ్ళు ప్రెస్టేజియస్ గ్రూప్స్ ఆఫ్ హోటల్స్ కూడా దీని గురించి భయపడి తగ్గిస్తున్నాయి. అంటే ఆల్రెడీ షార్టేజ్ చాలా తీవ్రంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ గురించి మాట్లాడుతుంది, డొమెస్టిక్ గ్యాస్ గురించి కాదు. ఇది ఆ సమాచారం రాకపోవటమా, సప్లై ఏదైనా కొంచెం పెంచుకునే ఇది జరగకపోవటం 10% పెంచమన్నారు ప్రొడక్షన్ ఈ రిఫైనరీస్ని. బట్ సమ్హౌ ఇప్పుడే ఆల్రెడీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. అటు హర్దీప్ సింగ్ గారు మాట్లాడారు, ఇక్కడ పొన్నం గారు ఉత్తమ్ గారు మాట్లాడుతున్నారు. ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. సప్లై లేదని వాళ్ళు, డిస్ట్రిబ్యూషన్ మీరు సరిగ్గా చేయట్లేదని. ప్రజలకి ఏమి రిలీఫ్ ఇస్తారు తాడూరి గారు? శ్రీనన్న, యా, చెప్పండి. మీరు ఒక్క మార్కు క్వశ్చన్ కాకుండా నన్ను 30 మార్కుల క్వశ్చన్ నేను 4 పేజీలు రాస్తే తప్ప మీరు మార్కులు వేయలేరు. చెప్పండి, చెప్పండి. దయచేసి, ఎందుకంటే మా రియాజ్ అన్న టీచర్ కాబట్టి వారి పరిభాషలో చెప్తా ఉన్నా. వారు కాదంటూనే కొన్నేమో మంచి న్యూట్రల్ గా ఒక సిటిజన్ గా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా మాట్లాడుతూనే కాని అనే ఒక కాని తెచ్చి పెట్టుకుంటున్నాడు మధ్యలో. ఆ కాని కామాతోని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని ఆరోపణలు చేస్తారు. నేను వాటికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం. సీనన్న, మీరు అడిగిన దానికి చాలా స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాను. డెఫినెట్ గా మేము కమర్షియల్ కు ప్రియారిటీ లేదు అని ప్రభుత్వం ప్రకటించింది. దాని ముందు జాగ్రత్తగా కమర్షియల్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు కొంత మేరకు స్టాప్ చేసుకుంటా ఉన్నారు. డొమెస్టిక్ కి మేము గ్రీన్ ఛానల్ తప్పకుండా డొమెస్టిక్ కి టాప్ ప్రియారిటీ ఇస్తామనే స్టేట్మెంట్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది బాధ్యతాయుతంగా ఇచ్చినాం మనం. ఇప్పుడు కమర్షియల్ వ్యాపారాలు గతంలో సంపాదించినవి ఉంటే కూర్చొని తినొచ్చు. చీమెలు కూడా ఒక వర్షాకాలంలో లోపలనే ఉండి తింటే ఎండాకాలంలో పోగేసుకున్న ధాన్యాన్ని అంతా. సో కాబట్టి ఆ రకంగా కొంత కమర్షియల్ గా చేసే వాళ్ళు ఒక నెల బిజినెస్ చేయకపోతే ఒకటే ప్రశ్న మీరు మన రియాజ్ గారు, రఫీ గారు ముగ్గురు చెక్ చేయండి. హైదరాబాద్లో కానీ విజయవాడ సంగతి నాకు తెలియదు కానీ హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు పని చేయట్లేదు. దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి నాకు. ఒక్క నిమిషం నేనేమంటున్నా సీనన్న, సరే నాకు అన్ఇంటరప్టెడ్ టైం మీరు వాళ్ళకేమి ఇచ్చినారు క్వాలిటీ చెప్పండి. సో రెండోది నేనేమంటున్నా అంటే నేను బాధ్యత ఉన్నా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లో నన్ను పెట్టినారు ఇక్కడ నలుగురు. చెప్పండి. సో ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక్క నిమిషం నాకు ఎక్కువ చెప్పండి. నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉంది ఇక్కడ. మేమేమంటా ఉన్నాం, ఒకటి గ్యాస్ ధర పెంపు అనేది కొంత మేరకు అరే అంత ధర ఉన్నది మనం ఎందుకు అనవసరంగా ఇప్పుడు కొన్ని ఇమీడియట్ గా ఇచ్చేయాలి, ఉన్నది వాడుకుందాం కొద్దిగానే మూడుకు వస్తారనే ఒక ఉద్దేశంతో ఆ రకంగా అధికారం భావించవచ్చు. రెండోది, ఇమీడియట్ గా ఇప్పుడు గ్యాస్ డీలర్ల దగ్గర మొత్తం ఎన్ని గ్యాస్ డీలర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఎన్ని సెంటర్స్ దగ్గర గ్యాస్ స్టాక్ ఎక్కడ వాళ్ళు స్టోరేజ్ చేస్తారనే రిపోర్టు మన దీని దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఉంటది. నేను ఇంతకుముందు వారు చెప్పినారు పెద్దలు. నేనేమంటున్నా అంటే ఇమీడియట్ గా ఈ మంత్రి యాక్టివ్ మోడ్ కు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారని రియాజ్ గారు కొంత విశ్వాసం కల్పిస్తున్నారు. అదే సేమ్ మోడల్ లో మంత్రి గారు ఫీల్డ్ మీదకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తెల్ల బియ్యం ఇస్తే సన్న బియ్యం ఇచ్చి ఫోటోలో ఇండ్ల పొంటి తిరిగి వంట దాకా కూర్చొని ఫోటోలు దిగి వచ్చారు కదా. అట్లా ఈ కన్స్యూమర్ శాఖ ఏదైతే ఉందో సివిల్ సప్లై శాఖ మంత్రి గారు వీళ్ళు ఆ డీలర్ల దగ్గర ఒక్క వారం రోజులు కష్టపడి వాటి ఎంబడి తిరిగి అక్కడే పల్లె నిద్ర లాగా గ్యాస్ డీలర్ల యొక్క నిద్ర అనేది మంత్రి స్టేట్మెంట్ ఇస్తే ఒక్కొక్కరు ఫీజులు అవుట్ అయిపోతాయి. రెండోది ఏమంటున్నా అంటే తీసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నేను
రెండోది ఏమంటున్నా అంటే ఒకసారి సప్లై చైన్ కొంత తెగిపోయినప్పుడు మనం అర్బుద్ జలసంధికి వెళ్ళి వస్తుంది అని ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాం, లేకపోతే రష్యాకి వెళ్ళి వస్తుంది అనేది ఒక డెవలప్మెంట్ చేసుకుంటాం. సో ఇట్లా డెవలప్ చేసుకున్న చైన్ ఒకసారి తెగిపోయినప్పుడు తెగొట్టింది ఎవరనేది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. భారతదేశం నేను ఇంత ముందు చెప్పినట్టు ఒక్క నిమిషం, ఇది ఇంత పెద్ద అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొంత ఎకనామికల్ గా మనం స్టెబిలిటీ తెచ్చుకోవాలి, డెవలప్ కావాలి, డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఎక్కడ చీప్ వస్తుందో అక్కడికి మనం ఇమీడియట్ గా అక్కడ వెళ్తాం కదా. బాయిలో ఎక్కడ ఊటుంటే అక్కడ పోతా ఉంటాం. సో ఆ రకంగా కొంత మేరకు ఆ ప్రయత్నాలు భారతదేశాన్ని చూస్తుండగానే అమెరికా గురించి ఈ రోజు ఇప్పుడే మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో 25 రోజుల నుంచి 45 రోజులకి సిలిండర్ బుక్ చేసుకునే టైం పెంచారని, ఇప్పుడు 20 నుంచి 25కి పెంచిందే ప్రాబ్లం అనుకుంటుంటే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు పెంచారు సార్. మనం అంటున్నాం ఏమన్నా వ్యాట్ తగ్గించుకుంటున్నామా, ఏమన్నా స్టేట్ ట్యాక్స్ తగ్గించినామా, మన మీద ఆరోపణలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉన్న పెట్రోల్ డీజిల్ మీద మేము తగ్గించినాం, వాళ్ళు తగ్గించిరా? సో ఇది కాదు గేమ్ నేను మాట్లాడుతుంది. ఇంతకుముందు మా రియాజ్ అన్న దాంట్లో ఒక తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి వాక్యం ఏంటంటే, భారతదేశంలో ప్రజలు ఇంత పానిక్ సిచ్యువేషన్ లో ఉంటే తెలుగుదేశాన్ని ఏం ప్రోత్సహిస్తా ఉన్నారు? మీ సపోర్ట్ తోనే గవర్నమెంట్ నడుస్తుంది, మీ సపోర్ట్ తీసేస్తే అరే మీరెందుకు వస్తున్నారు? మీరు అభిషేక్ సింగ్ వి కాదు సీన్ అన్న, రేపు మీకు రాజ్యసభ మెంబర్. చెప్పండి, కాంగ్రెస్ లో చాలా పోటీ ఉంది, చాలా లాయర్లు మీరెందుకు నా మీద ఒక భీష్ముడి మీద ప్రయోగించినట్టు అన్ని ప్రశ్నలు నా మీద వేస్తున్నారు. చంద్రబాబు గారు నేనేమంటున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు వీరి మద్దతు ఉండాలా తీసేయాలా ఎన్నికలప్పుడు జరుగుతుంది. ఇది ఏదో కమ్యూనిస్టులు చేసినట్టు ఒకసారి ప్రభుత్వాన్ని దేవడం, ఒకసారి కూలగొట్టినట్టు వాళ్ళు అసంటోళ్లతో సోపతిలో ఉన్నారు. వాళ్ళకి రియాజ్ అన్నకు తెలుస్తుంది అప్పటి. ఇవాళ చూస్తా ఉన్నా ఎమ్మెల్యేలు అటు ఇటు జంపింగ్. నేనేమంటున్నా, ప్రజలు ఆపత్కాలంలో ఉన్నప్పుడు అందరం కలిసి కందేపే కందే మిలాకే చెల్నా. వారు ఒకవైపు ఆ మాటలు చెప్తూనే మళ్ళీ విమర్శల జోలికి పోతారు. బంగాళాదుంపలేస్తే బంగారం వస్తాయనే నాయకులు ఉన్నారు సార్. చెప్పండి కంప్లీట్ చేస్తా. ఈ రోజు భారతదేశ అపోజిషన్ నాయకుడు విదేశాంగ మంత్రి అనుభవం ఉందా? ప్రధానమంత్రిగా చేసిన అనుభవం ఉందా? మౌనముని అని మమ్మల్ని అంటాడు. మన్మోహన్ సింగ్ కాదా మనం మౌనముని అనేది టైటిల్ ఉన్నది. మోడీ గారిని మౌనముని అని ఎందుకు అంటారు? ఆచరణ చేసే వాళ్ళు ఉట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపెట్టబోయ్. చంద్రబాబు గారు తాడూరు గారు ప్లీజ్ రఫీ గారు చంద్రబాబు గారు రియాక్ట్ అవుతారా లేదా అది ఒక కామెంట్, కానీ దాని మీద మీరు చెప్పండి. నేను దాని గురించే చెప్తాను. చెప్పండి. ఇప్పుడు రియాజ్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాకున్న 16 స్థానాలు ఎన్డీఏకి ఉన్నటువంటి వద్దు పాలిటిక్స్. మన ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా చెప్పండి. వాళ్ళు మన ఇద్దరు పంచాయతీ పెడుతున్నారు. బీజేపీ బుల్డోజ్ ఇక్కడ ఇట్టే ఉంటది. రఫీ గారికి అర్థం కావాలి, టీడీపీలకు అర్థం కావాలి. బీజేపీ బుల్డోజ్ మినిమం ఇది ఉండదా మీకు? మీరు మాట్లాడినప్పుడు నేను కాముగా ఉన్నాను. చెప్పండి. ఇప్పుడు 292 ఎన్డీఏకి ఉన్నాయండి, మాకు 16 ఉన్నాయి. మేము బయటకు వస్తే ఎన్డీఏ ప్రభుత్వం పడతారు 273 చాలు. అవి కాకుండా 16 బయట ఉన్నాయి. 16 స్థానాలు బయట 292 ఎన్డీఏకి ఎక్కడ సార్? మీ మద్దతుతోటే కదా ఉన్నారు. అది కలిపి 292 ఎన్డీఏ బలం. అది కాకుండా 16 బయటకు ఉన్నాయి. ఇండియా కూటమికి కాకుండా. కానీ అవిశ్వాస తీర్మానం లాంటిది ఏదైనా పెడితే ఇండియా కూటమి నుండి ఎన్డీఏకి పడే ఓట్లు చాలా ఉన్నాయి. ప్రస్తావించారు సార్. వాళ్ళు మద్దతు నేను ఒకటే అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి పరిస్థితి ఏంటి? మేము దేంట్లో జోక్యం చేసుకోవాలా, దేంట్లో జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు గారికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఉంది, దానికి మంత్రిత్వ శాఖ ఉంది, విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నాడు. అన్ని వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి డ్యూటీ కాదు అది చేసుకుంటారు.
కానీ మా ప్రభుత్వానికి, మా పార్టీకి మా ప్రయారిటీస్ మాకున్నాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలా, కేంద్రంతో సఖ్యతగా ఉండి మేము ప్రజల ప్రయారిటీస్ మీ కావు. గ్యాస్ దొరకకుండా మీకు ప్రయారిటీ కాదు. ప్రజల కష్టాలు ఫస్ట్ కష్టాలు కావు. ఏ విషయం ఉంటారో తెలియదు వాళ్ళకి. ఓకే, రియాజ్ అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు చూసుకున్నారు. కానీ కాకపోతే ఏ లేదు సార్, ఇక్కడ ఏదో సెటైరిక్ గా కూడా కాదు, నిజంగా కూడా చంద్రబాబు గారు దేశంలో చాలా సీనియర్ మోస్ట్ లీడరు, ఆ యాంగిల్లో కూడా చెప్తున్నారు అంతే. అలాగే సార్, సీనియర్ మోస్ట్ అని చెప్పేసి మేము ప్రతి దాంట్లో ఏళ్ళు పెడదామా? అడిగితే చెప్తాం, వాళ్ళు అడగరు, చెప్పము. వాళ్ళు అడగరు. వాళ్ళు అడగరు. అడగవలసిన అవసరం ఒకటే రాలేదు. పాయింట్ అడిగితే శ్రీనివాస్ గారు. చెప్తాం. రైట్ సార్, రైట్ సార్. కాబట్టి Yeah. మా పిల్లలు అడిగిస్తారు. 14 సీట్లతోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా great man. కానీ, ఒకటి. నుంచి బయటకు రమ్మానండి. ఓకే, రైట్. పుల్లారావు గారు లాస్ట్ సెంటెన్స్. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆయన allies తో ఎలక్షన్ పోటీ చేసి వచ్చాడు. ఓకే. allies వదిలేసి వెళ్ళిపోతాడా? ఏం పాలిటిక్స్, ఆయన చాలా సీనియర్ మ్యాన్. వదిలేసి వెళ్ళమని ఎవరు అనట్లేదు కానీ మంచి సందర్భం వచ్చినప్పుడు నేను అడిగింది శ్రీనివాసరావు గారు సూటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి సంక్షోభ సమయంలో మాట్లాడాలి కదా అనేది మేము కోరుకుంటాం అంతే. సార్. నేను అంతకంటే మాట్లాడలేదు. అదే మీకు ఎంతసేపు ప్రభుత్వాన్ని ప్రజల జీవితాలు వ్యక్తి, కూలిపోవాలి. ఆయన బాగా తెలిసిన వ్యక్తి. ఆయన మాట్లాడకూడదు సార్. మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ అదే ఈ ముఖ్యమంత్రి గారు మాట సమయంలో ఉందా లేదా చెప్పండి. ఇల్లు కాలిపోతే రైట్ సార్. రైట్. మొత్తంగా గ్యాస్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనపడుతున్నది. ప్రభుత్వాలు అయితే స్పష్టంగా సప్లైకి ఎక్కడా కొరత లేదు, ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్కి అయితే అసలు ఇబ్బందే లేదు. కమర్షియల్ గ్యాస్కి కూడా టోకెన్ సిస్టమ్ నడుస్తున్నది. ఆందోళన పడి ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయొద్దని చెప్తున్నారు. ప్రజలు దాన్ని విశ్వసించాలి, ప్రభుత్వం మీద భరోసా ఉంచాలి, అవసరం లేకుండా బుక్ చేసుకునే పరిస్థితిని ఆపాలి. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం సప్లైలో ఎక్కడ విఘాతం రాకుండా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఫోర్స్మెంట్లో బ్లాక్ మార్కెట్ జరుగుతుంటే కఠినాతి కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రజలకి ఒక భరోసా కనుక స్పష్టంగా దొరుకుతుంది అనుకున్నప్పుడు ప్రజలు ఎగబడే పరిస్థితి, ప్యానిక్గా గురయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఆ చర్యలు అయితే తక్షణం తీసుకోవాలని కోరుకుందాం. వాస్తవంగా ఇటు రష్యా నుంచి మనం తెచ్చుకోవడానికి ఇబ్బంది లేదు, హర్ముజ్ నుంచి కూడా భారత్ ఆయిల్ కొనడానికి, ఆయిల్ తెచ్చుకోవడానికి ఇరాన్ అనుమతించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని నౌకలు డార్క్ మోడ్లో భారత్ చేరినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ కొరతని కేంద్రం రాష్ట్రాలు అరికట్టాలి. కేంద్రం స్పష్టంగా దీని మీద ఒక బలమైనటువంటి ప్రకటన స్టాక్స్ గురించి ప్రజలకు భరోసానిస్తూ చేస్తే మంచిది. అధికారులు ఫుల్ టైం రోడ్ల మీద ఉండి ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది. చర్చలో పాల్గొన్న రియాజుద్దీన్ గారికి, సయ్యద్ రఫీ గారికి, అలాగే తాడూరు గారికి, పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం.